స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ వైసీపీ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ షర్మిలారెడ్డి, బీసీ సంఘాల జేఏసీ ఉభయ రాష్ట్రాల అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు కేక్ కట్ చేశారు. దీనికి ముందు వారు వైసీపీ పథకాన్ని ఆవిష్కరించారు. వైసీపీ జెండాను సక్రమంగా కట్టకపోవడంతో ఇలా లాగగానే అలా వచ్చి చేతిలో పడటం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీని స్థాపించడమే కాకుండా గత 16 సంవత్సరాలుగా నిరంతరం ప్రజలకు సేవలు అందించేలా జగన్ తీర్చిదిద్దారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సాధన లక్ష్యంగా జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసి పేద మధ్యతరగతి వర్గాల ప్రజల మన్ననలు వైసీపీ పొందిందన్నారు. అదే స్ఫూర్తితో ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా వాటిని తట్టుకుని ముందుకు సాగుతూ మళ్లీ 2029లో వైసీపీని అధికారంలోకి తెచ్చి జగన్ ను ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు సంకిస భవానీ ప్రియ, మజ్జి అప్పారావు, వాసంశెట్టి గంగాధర్, రొక్కం త్రినాథ్, ఆర్ఏ చిన్ని, కాటం రవి, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.